విస్తరణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రోజు రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ 2 రోజులు తెలంగాణలో అన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు పడనున్నట్లు ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల మరియు పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇక వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజేష్. థ్యాంక్ యూ గీత. 2 తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి ఈ రోజు రేపు తెలంగాణ ఇటు ఏపీ కొన్ని జిల్లాలో అయితే మోస్తరు వర్షాలు, అలాగే మరోపక్క గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఎదురుగాలతో వీచే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో నైరుతి ఋతుపవనాల విస్తరణ బంగాళాఖాతంలో ఏవైతే ఉపరితల అవతరణం ద్రోణి ప్రభావంతో వాతావరణ శాఖ అలర్ట్ అయితే జారీ చేసింది. వీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే తెలిపింది. అయితే మరోపక్క చూసుకుంటే కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి, అలాగే ఈ 2 రోజుల పాటు తెలంగాణలో అన్ని జిల్లాలతో పాటు అయితే గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలతో వీచే అవకాశం ఉంది చెప్పి వాతావరణ శాఖ అయితే అధికారులు తెలిపే పరిస్థితి కనబడింది. ఒక పక్క తెలంగాణ సంబంధించి ఆదిలాబాద్, కొమరభీం, అలాగే మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి ఇలాగా ఇటు చూసుకుంటే ఇవన్నీ జిల్లాలలో కూడా తెలంగాణ సంబంధించి వర్షాలు పడే అవకాశం చెప్పి ఇప్పుడే వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఏపీ వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో ఒక పక్క అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల మరియు పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అని చెప్పి ఇప్పటికే ఏపీ వాతావరణ శాఖ నిర్వహణ సంస్థ తెలిపిన నేపథ్యంలో ఇటు ఉభయ గోదావరి జిల్లాలలో ఆంధ్ర అన్నపూర్ణగా పేరుగాంచిన ఏవైతే ఒక పక్క ధాన్యం అయితే బాగా పండుతుంది, దీనికి సంబంధించి ఒక పక్క నాట్లు కూడా వేసే పరిస్థితి కనబడింది. అంటే ఇటు రైతాంగం చెప్పే పరిస్థితి ఈ 2 రోజుల పాటు వర్షాలు పడినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే ఈ మధ్యకాలం చూసుకుంటే వర్షాలు అయితే తేలికపాటి వర్షాలు పడడంతో సరైన ప్రభావం అయితే లేకపోవడంతో ఒక పక్క 2 రోజులు పడిన వర్షాలకైతే మాకైతే ఒక మేలే జరుగుతుంది చెప్పి ఒక పక్క రైతాంగం చెప్పే పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఇటు వర్షాలు పడిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర వైపు అయితే ప్రభావం ఉంటుంది. అంటే ఉత్తరాంధ్ర అంటే ఒక పక్క వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల వైపు అయితే మరో పక్క ప్రభావం నేపథ్యంలో రేపటి రోజు చూసుకుంటే 21వ తేదీ ఒక పక్క యోగాంధ్ర కార్యక్రమం అయితే నిర్వహిస్తారు. యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక పక్క మొత్తం ప్రజాప్రతినిధులు అలాగే జిల్లా అధికార యంత్రాంగం కూడా ఒక పక్క వారం రోజుల నుంచి దాన్ని నిమగ్నమయ్యి పూర్తి పనులు చేసే పరిస్థితి కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇండోర్ లో కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. మరోపక్క ఈ యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి ఒక పక్క వైజాగ్ వైపు అయితే వర్షాలు పడే ప్రభావం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడింది. అయితే ఈ వర్ష ప్రభావం అయితే 2 రోజుల పాటు ఒక పక్క పడిన నేపథ్యంలో విశాఖ వైపు అయితే ఒక పక్క ఏమైనా వర్షాలు అయితే ఎక్కువ శాతం పడితే రేపటి జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యక్రమాన్ని కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే ఒక పక్క ఇండోర్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కాబట్టి అయితే దీనికి సంబంధించి 2 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఒక పక్క ఎదురుగాలతో అయితే వీచే అవకాశం ఉంది. మరోపక్క 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం చెప్పి దీనిపై అయితే
ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక పక్క మత్స్యకారులు కూడా వేట కూడా వెళ్ళని చెప్పి ఒక మత్స్యకార శాఖ అధికారులకు అయితే తెలిసిన పరిస్థితి కనబడింది. అయితే దీంతో అయితే ఈ 2 రోజుల పాటు జరిగే కురిసే వానలకి అయితే ఒక పక్క చెట్ల కింద కానీ లేకపోతే ఏదైనా పాత బిల్డింగ్ కింద కానీ నుంచోవద్దని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో అధికార యంత్రానికి అయితే పూర్తిగా నిమగ్నం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఒక పక్క కాకినాడ సంబంధించి అలాగే ఉభయ గోదావరి జిల్లాలో అంటే కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం ఇటు ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి ఒక పక్క పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఈ 2 జిల్లాలకు సంబంధించి వర్ష ప్రభావం ఉన్నప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది అయితే కలగదు. మరో పక్క అయితే మత్స్యకారులకు అయితే వేటకెళ్ళని చెప్పి ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో రైతాంగానికి అయితే నష్టం అయితే కలగదు. కానీ ఓ పక్క ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖలో ఏర్పాటు చేసిన యోగాంధ్రకు సంబంధించి కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక పక్క అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే జిల్లా ఇటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులంతా ముఖ్య అధికారులంతా కూడా ఇప్పటికే విశాఖకు చేరుకుని యోగాంధ్ర ప్రధానమంత్రి పాల్గొన్న యోగాంధ్రకి ఇప్పటికే పూర్తి ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. అయితే దీనికి సంబంధించి వాతావరణ శాఖ దృష్టిలో పెట్టుకుని ఒక పక్క అంటే అవుట్డోర్ కూడా ఏర్పాటు చేశారు, మరో పక్క ఇండోర్ కూడా ఏర్పాటు చేశారు. అంటే దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే పూర్తి ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడింది. అయితే దీనికి ఈ ప్రభావంపై అంటే ఏమైనా ఇటువంటి వర్ష శాఖ ఏమైనా వాతావరణ శాఖ వెల్లడించినా దీని ప్రభావం అయితే ఉత్తరాంధ్ర వైపు ఎక్కువైతే ఉంటుంది. దీనికంటే ఇప్పటికే ఈ ఉత్తరాంధ్ర వైపు ఎక్కువ ఉంటుందో మరో పక్క వైజాగ్లో ఈ యోగాంధ్ర ఏర్పాటు చేయడం మరి దీనికి సంబంధించి అధికారులు అయితే నిమగ్నమయ్యి ఒక పక్క ఇండోర్ కూడా ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ 2 రోజుల పాటు వర్షాలకు సంబంధించి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలతో అయితే వీచే అవకాశం ఉంది. మరో పక్క ఈ 2 రోజుల పాటు వర్షాలకైతే పూర్తిగా అధికార యంత్రాంగం అయితే పూర్తిగా నిమగ్నం అవడాలని చెప్పి ఒక పక్క వాతావరణ శాఖ వెల్లడించే పరిస్థితి కనబడని చెప్పుకోవచ్చు. గీత, థ్యాంక్ యూ రాజేష్.